ఈ పూట దీపావళి నాడు అవకాశం ఉన్నవాళ్ళు గోపూజ చెయ్యండి. అనంతరం రుద్రాభిషేకం అమావాస్య నాడు చేయటం చాలా మంచిది. కాబట్టి రుద్రుడికి అభిషేకం చేసుకుని ఆ తీర్థాన్ని స్వీకరించండి. తెల్లని పువ్వులతో, తామర పువ్వులు, కలువ పువ్వులు ఇటువంటి వాటితో ఇటు శివుడికి ఇటు విష్ణువుకి ఇద్దరికీ కూడా అమావాస్య నాడు పూజ చేస్తే ఏలినాటి శని దోషం, నవగ్రహ దోషాలు పోయి సంపదలు, జ్ఞానము కూడా కలుగుతాయి. ఆ తర్వాత వారి వారి సంప్రదాయాలు బట్టి, అవకాశాన్ని బట్టి టపాసులు అవి ప్రమాదం లేని రీతిలో పేల్చుకోండి, అన్నీ చేయండి. ఈ 2 రోజులు కూడా శ్రీ సూక్త పారాయణం నేను చేసింది ఉంది యూట్యూబ్లో, అది వినండి. ఇంక అన్నిటికీ మించి ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి 3 రోజులు వ్యూహలక్ష్మి మహామంత్రమును భక్తితో జపం చేసుకుంటే వద్దన్నా సంపదలు వస్తాయి. ఆనంద సంపద, ధన సంపద, సంతాన సంపద, వివాహ సంపద, ఆరోగ్య సంపద, ఇవన్నీ